ఇక 5వ రాశి సింహరాశి. సింహరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయంటారు? ఇక సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం కూడా 11. వీరికి రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారు 11, 12 స్థానాలలో ఈ సంవత్సరాంతం గురు సంచరిస్తుంది. అష్టమ స్థానంలో శని సంచారం. గురు 11వ స్థానంలో సంచరించు కాలమున ఈ రాశి వారికి ముఖ్యంగా శుభప్రదంగా ఉంటుంది. వీరు తలపట్టిన కార్యాలయందు విజయము, వీరికి ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు లేదా ప్రమోషన్లు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. అదేవిధంగా నూతన గృహ నిర్మాణము లేదా భూమి కొనటము, ప్లాట్ కొనటము, వాహన ప్రాప్తి కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఉంది. కాబట్టి వీరు ఆర్థికంగా కొంత అనుకూల పరిస్థితులు ఉంటాయి. వీరు తలపెట్టిన కార్యములందు విజయాన్ని సాధించగలుగుతారు. వృత్తి వ్యాపారములందు మంచి అభివృద్ధి కలిగి లాభాల దశలో ముందుకు సాగుతూ ఉంటారు. రావాల్సినటువంటి పాత బాకీలు కూడా వసూలు కావటం, ఆర్థికంగా మంచి ఉన్నత స్థితిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా బంధుమిత్రుల సహాయ సహకారాలతోనూ మీరు తలపెట్టినటువంటి అన్ని విషయాల్లో కూడా విజయాన్ని, ఆనందాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి అవివాహితులకు వివాహ యోగ్యం సిద్ధించే సూచనలు కూడా కలవు. ఈ రాశివారు సాధ్యమైనంత మట్టుకు అనవసరమైన దుబారా ఖర్చులకు పోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా మసలుకుంటే సంవత్సరాంతం ఆనందంగా, సంతోషంగా గడిపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి శనిగ్రహం అష్టమ స్థానమునందున్నప్పుడు కొంత అనానుకూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరికి అధిక వ్యయం కావటం, అదేవిధంగా వృత్తి వ్యాపారాలందు ఆశించినటువంటి లాభాలు రాక కొన్ని ఇబ్బందులు, నష్టాలు కలిగే సూచనలు కలిగాయి. ఆర్థిక మాంద్యత, శారీరక అనారోగ్యము, కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య పరిస్థితుల వలన కొంత అధికంగా డబ్బు ఖర్చు చేసే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రాశివారు మానసికంగా కొంత ధైర్యంగా ముందుకు సాగితే సమస్యలను అధిగమించి సుఖ సంతోషాలతోని ఆనందంగా సంవత్సరాన్ని గడుపుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రాశివారు వీలున్నప్పుడల్లా దగ్గరగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడిలో కానీ, నవగ్రహ గుడిలో కానీ ప్రతి శనివారం దర్శించి ప్రతిరోజు వీరు ఆంజనేయ స్తోత్రాన్ని చదవండి. అట్లనే శని యొక్క కవచాన్ని ప్రతిరోజు 19 సార్లు చదవండి. హనుమాన్ చాలీసా ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడిలో చదివి ఆంజనేయ స్వామికి వీలైనప్పుడు కలిసి వస్తే శని త్రయోదశి నాడు అభిషేకము, అర్చన, చందూరం కూడా సమర్పించి తమలపాకులతో పూజ చేయండి. 108 వడలతో స్వామివారిని అర్చించండి. మీకు శనిగ్రహ దోష పరిహారం కలిగి మీరు ఆశించినటువంటి శుభ ఫలితాలను పొందగలుగుతారు. కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి విముక్తి పొందే అవకాశాలు మెండుగా ఉంటాయి.